ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా బాగా చేస్తారు. పోలీస్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా మిషన్ కాకుండా పోలింగ్ పర్సంటేజ్ వచ్చే ఓటర్స్కి ఇబ్బంది కాకుండా ఆఫీసర్లలో కూడా చాలా చక్కటి అరేంజ్మెంట్ చేస్తారు. ఎవరైనా ఓటు మిస్ అయితే అనే వరకు లైన్ లైన్లో పెట్టి చక్కగా ఓటర్స్కి టైం వేస్ట్ కాకుండా వాళ్ళ ఓటర్ ఐడెంటిఫికేషన్ సిస్టమేటిక్గా జరుగుతుంది. దానివల్ల పోలింగ్స్ వచ్చే గతంలో 45%, 47%, 45% అయింది. ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఉందామా? దొరికిందా? కేవలం రిమోండి దొరికిందా? బాగున్నా? రిమోండి బాగుందా? మొన్న కలిసిండు, నాన్న కూడా కలిసిండు. దొరికిందా? కేవలం 9% మాత్రమే నమోదైంది ఇప్పటి వరకు. లేదండి, 20% పోలేదు. 20 ప్లస్ ఎన్ని పోలింగ్ బూత్స్ విజిట్ చేసి? ఆల్మోస్ట్ ఒక 60+ పోలింగ్ బూత్స్ అయినాయి. 60-70 పోలింగ్ బూత్స్ విజిట్ చేశాను. గతంలో 47% అయింది. ఈసారి ఈ వేవ్ చూస్తూ ఉంటే 55 to 65 మధ్యలో పోలింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకెక్కువ కూడా కావచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు